ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ఆగండి. ఇటు కాదు, మనం అటు వెళ్ళాలి. పదండి. లక్ష్మి అమ్మా, లక్ష్మి అమ్మా. బాధపడకమ్మా, నీకేమీ కాదు. నువ్వే తప్పు చేయలేదు. నిర్దోషిలా నువ్వు తిరిగి వస్తావు. సార్, ఒకసారి రండి, మీతో మాట్లాడాలి. సార్, కేసు ఇంకా మన చేతుల్లో లేదు. ఎవిడెన్స్లన్నీ లక్ష్మి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. అదేంటి లాయర్ గారు, అసలు తను ఏ తప్పు చేయలేదని చెప్తుంది కదా. నేను కొన్ని ఆధారాల కోసం వెయిట్ చేస్తున్నాను. జడ్జి గారి తీర్పు ఇచ్చేలోపు అవి వస్తే మనం ఫైట్ చేయొచ్చు. సార్, అయితే ఆ ఆధారాలు ఎక్కడుంటాయో చెప్పండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అవి మీరు తీసుకొచ్చేవి కాదు సార్. జడ్జి గారు వచ్చారు, పదండి వెళ్దాం. పదమ్మా, పద, తీసుకురండి. కూర్చో. ప్రొసీడ్. యువర్ ఆనర్, మొన్నటి రాత్రి ఈ లక్ష్మి అనే మహిళ మల్లేష్ అనే వ్యక్తిని తన దగ్గరికి పిలిపించుకుని మరి తన మాట వినలేదని అత్యంత పాశవికంగా గాజు సీసాతో తల మీద కొట్టి కడుపులో పొడిచి మరి మల్లేష్ని అంతమొందించింది. అబ్జెక్షన్ మై లార్డ్. ఆపోజిషన్ లాయర్ గారు తన కళ్ళతో జరిగిన సంఘటన మొత్తం చూసినట్లు చెప్తున్నారు, కానీ అదంతా అవాస్తవం మై లార్డ్. యువర్ ఆనర్, ముద్దాయిని ప్రవేశపెడితే ఏం జరిగిందో ఆమె నోటితోనే చెప్పిస్తాను. ముద్దాయిని బోన్లోకి ప్రవేశపెట్టండి. భగవద్గీత మీద ప్రమాణం చేయమ్మా. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజమే చెప్తావు కదమ్మా? చెప్తాను సార్. మొన్న రాత్రి మల్లేష్ అనే వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు. నువ్వు అతని తల మీద గాజు సీసాతో కొట్టి కడుపులో పొడిచి చంపావు కదా? లేదు సార్, నేను అతన్ని చంపలేదు. మరి అతను ఎలా చనిపోయి నీ రూమ్లో ఉన్నాడు? నేను నా రూమ్లోకి వచ్చేసరికి ఆయన వెనక నుంచి వచ్చి నన్ను పట్టుకున్నాడు. వదలమని వేడుకున్నాను, అయినా వినలేదు. అప్పుడు నా చేతికి ఆ గాజు సీసా దొరికితే దాంతో తన తల మీద కొట్టాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే నువ్వు కొట్టావు కానీ అతను పొడవలేదా? లేదు సార్. ఆ గాజు సీసా మీద ఈ ముద్దాయి వేలిముద్రలే ఉన్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్స్. లక్ష్మి,
నువ్వు చంపిన వ్యక్తితో నీకింతకు ముందు పరిచయం ఏమైనా ఉందా? పరిచయం ఏమీ లేదు సార్. కానీ ఇంతకు ముందు ఇలానే నన్ను అల్లరి చేయాలని చూశాడు. అతనంతటా అతనే అల్లరి చేయాలని చూశాడా? నువ్వు అతన్ని పిలిచావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు కూర్చోండి డిఫెన్స్ లాయర్ గారు. సారీ యువర్ ఆనర్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మై లార్డ్, ఈ లక్ష్మీని అతని మొబైల్కి మెసేజ్ చేసినట్లు చాట్ హిస్టరీ. ఈ లక్ష్మిని ఆ మల్లేష్ అనే వ్యక్తిని ప్రలోభపెట్టి పిలిచింది. లేదు సార్, లేదు. ఈ లక్ష్మి అతనితో గడపాలని భావించింది. ఈ లక్ష్మిని అతను మాట వినలేదని మల్లేష్ని అంతమొందించింది. నో యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. ఆయన చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారు యువర్ ఆనర్. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మీకు బోన్లో నుంచున్న లక్ష్మి ఏమవుతుంది? నాకు నాకు బాగా తెలిసిన మనిషి. బాగా అంటే? నా ఆఫీస్లో ఎంప్లాయ్. నేను చాలా రాంగ్గా మాట్లాడుతున్నానని మీరెలా అంటున్నారు? మీరు ఒక మెసేజ్ చూపించి ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఆ అమ్మాయి చేసిన చాటే కదా. కాదు, తను చేయకుండా తన ఫోన్లో నుంచి మెసేజ్లు ఎలా వెళ్తాయి? ఒక్క నిమిషం, నేను మీకు చూపిస్తాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9848. మీ మొబైల్కి మెసేజ్ వచ్చింది చూడండి. చూసారా, మీకు లక్ష్మి నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. యువర్ ఆనర్, ఈ యాప్ని యూజ్ చేసి నెంబర్ని హ్యాక్ చేసి లక్ష్మినే పంపించినట్లు ఒక మెసేజ్ని ఈజీగా పంపించవచ్చు. ఆ మెసేజ్ని పట్టుకొని ఎలా తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడతారు? సార్, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లక్ష్మి పొజిషన్లో ఉంటే మీరు ఇలానే మాట్లాడతారా?